హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి ఒక స్పెషల్ టెంపుల్కి వెళ్తున్నాము. సో ఆన్లైన్లో మన రీల్స్లో చాలా ట్రెండ్ అయ్యే టెంపుల్కి అనమాట. సో నేను మా పాప మా ఫ్యామిలీతో మేము వెళ్తున్నాను. అదే మన మర్కత లింగేశ్వర టెంపుల్కి వెళ్తున్నాము. ఎందుకంటే ఈరోజు కాల భైరవ అష్టమి కాబట్టి సో మేము ఆ టెంపుల్కి వెళ్దామని అనుకున్నాము. సో కాలభైరవుడికి అష్టమి రోజు మంచిగా గుమ్మడి దీపాలు అవన్నీ పెడితే చాలా మంచిది అన్నట్టు విన్నాను అనమాట. సో అందుకని మేము మా ఫ్యామిలీతో వెళ్తున్నాము. సో ఈ దారి ఎందుకు చూపిస్తున్నానంటే లైక్ శంకర్పల్లి దగ్గరలో నుంచి లైక్ 2 కిలోమీటర్స్ ఆర్ 3 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఈ బ్రిడ్జ్ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది గైస్, మీరు చూస్తూ ఉండండి. అక్కడ నుంచి మనకి డైరెక్ట్ కమాన్ కనిపిస్తుంది. ఆ కమాన్ మీద కూడా మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. సో అక్కడ నుంచి మీకు మ్యాక్స్ టు మ్యాక్స్ 1 కిలోమీటర్ కూడా ఉండదు, దాని లోపటనే ఉంటుంది అనమాట దారి. సో మేమందరం వెళ్తున్నాం, మీరు కూడా దర్శించుకోండి. సో అందరు బాగుండాలి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గైస్, కొంచెం నచ్చినా కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, అక్కడ మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్లో మనకి కమాన్ ఉంటుంది అనమాట. నేను స్కూటీ మీద కూర్చొని షూట్ చేస్తున్నా కాబట్టి నాకు చాలా ఇబ్బంది అయింది, ఎందుకంటే చాలా స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి అన్నమాట. సో మనకి ఇక్కడ నుంచి షేరింగ్ ఆటోస్ ఇట్లా ఉంటాయి, టెంపుల్ వరకు వెళ్ళిపోవచ్చు. సో చెండియప్ప ఊరు అనమాట అది. సో ఇక్కడ నుంచి మనకి కమాన్ లోపలికి వెళ్తే ఊరు ఉంటుంది, ఊరు లోపల టెంపుల్ ఉంటుంది అనమాట. చాలా మంచిగా ఉంటుంది. నేను ఆల్రెడీ వెళ్ళిన గైస్, ఒక 2 or 3 టైమ్స్ అట్లా వెళ్ళిండే. బట్ చాలా స్పీడ్ బ్రేకర్స్ ఉండే, నేను ప్రాపర్గా వీడియో తీద్దాం అనుకున్నా. బట్ నెక్స్ట్ టైం ఐల్ ట్రై మై బెస్ట్. బట్ ఇప్పుడైతే మీరు మన శివయ్యని దర్శనం చేసుకోండి. సో ఇదే ఆ ఊరు. సో ఇక్కడ మనకి రూట్ కూడా ఈజీగా ఉంటుంది. చూసారా ఎన్ని కార్స్ వెళ్తున్నాయో. సో జనరల్గా మనకి శివరాత్రి ఇట్లాంటి ఇంకా పెద్ద పెద్ద ఫెస్టివల్స్కి మాత్రం ఇక్కడ మొత్తం క్రౌడే ఉంటుంది గైస్. మేము లాస్ట్ శివరాత్రికి వచ్చిండే, అసలు ఫుల్ రష్ ఉండే. అండ్ మేము నడుచుకుంటూ వెళ్ళినాం ఈ రూట్ మొత్తం. అక్కడ ఆరో మాకు చూపించారు కదా, అక్కడ నుంచి మొత్తం నడుచుకుంటూనే వచ్చినాం అనమాట. ఇక్కడ దారిలో మీకు చాలా కొబ్బరికాయలు అన్నీ పెడతారు. సో లైక్ ఫైనలీ మనం గుడి దగ్గరకు వచ్చేసినాం. సో మేము ఈసారి డైరెక్ట్ గుడి దగ్గర వరకు వచ్చినాం అనమాట. సో ఇదే అనమాట మరకత లింగేశ్వర స్వామి అని చెప్పేసి. సో ఇక్కడ ఆ రాయిది చాలా ఫేమస్ అవుతుంది కదా, మన మనసులో కోరిక తీర్చుకొని అవన్నీ చేసేది. సో అవన్నీ చూద్దాం, అట్లనే లైక్ గుమ్మడి దీపాలు అవన్నీ వెలిగిద్దాం అనే ఇంటెన్షన్లో మేము వచ్చినాం అనమాట. సో ఇంకా అక్కడ బైక్ పార్క్ చేసేసి లోపలికి వెళ్ళిపోయి అక్కడ కొబ్బరికాయలు అవన్నీ తీసుకొని సో దర్శనం చేసుకున్నాం. సో మీరు కూడా శివుడిని దర్శనం చేసుకోండి, అందరు చల్లగా ఉండండి. అన్న ఛానల్ని ఇట్లనే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇది ఎంట్రీ అనమాట. మా పిల్లలు ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు గైస్, దేవుడి దయ వల్ల మేము చాలా చాలా లైక్ బ్లెస్డ్ అనమాట. ఉన్న దాంట్లో చాలా హ్యాపీగా ఉంటాను నేను. సో మెల్లిగా ఇంకా కొబ్బరికాయ కౌంటర్కి మా ఆయన ఆల్రెడీ వెళ్ళిపోయినారు ముంగట. చాలా ఎండుండే, లైక్ అరౌండ్ 8:30కే వెళ్ళినాం. 8:30, 8:45 అయింది అనుకుంటా. సో ఇంకా అక్కడ కొబ్బరికాయ తీసుకున్నాం. సో మీరు బయట నుంచే తెచ్చుకోండి గైస్, కొంచెం ప్రైజెస్ తక్కువ ఉంటాయి. అక్కడ మనకి ఎక్కడ ఆప్షన్ ఉండదు కాబట్టి చాలా ప్రైజెస్ చెప్తారు. సో ఇది ఎంట్రీ అనమాట. ఇంకా కొబ్బరికాయలు తీసుకొని ఇక్కడ మనం కాళ్ళు కడుక్కొని ఇంకా దేవుడి దర్శనానికి వెళ్ళిపోవచ్చు అనమాట. సో మా పిల్లలు కడుక్కుంటున్నారు, మా ఆయన కడుక్కుంటున్నారు. సో ఈరోజు చాలా ఎందుకో ఒక డిఫరెంట్ వైబ్ వచ్చింది. ఫెస్టివల్ అని కాదు కానీ ఇంకా కాలభైరవ అష్టమి కదా ఈరోజు. సో అందరం మంచిగా ఉండాలి అని కోరుకున్నాను గైస్. సో ఈ వీడియో చూస్తే ప్రతి ఒక్కరికి అన్ని ప్రాబ్లమ్స్ వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ఇది ఎంట్రీ అనమాట. ఇక్కడ మన లెఫ్ట్ సైడ్లోనే ఇది కాలభైరవుడి ఉంటుంది, మనకి ఆ లింగంది ఉంటుంది. మీకు అన్నీ చూపిస్తాను, ఎండ్ వరకు చూడండి వీడియో. కొన్ని క్లిప్స్ మిస్ అవ్వచ్చు గైస్, ఎందుకంటే ఇంకా టెంపుల్లో మనం మొక్కడానికి వచ్చిండ్రా వీడియో తీయడానికి వచ్చిండ్రా అన్నట్టు చూస్తున్నారు. సో నేను సెల్ఫ్గా వీడియో తీసినా కాబట్టి కొంచెం ఇబ్బంది అయింది. సో బట్ ఐ హోప్ మీరు అండర్స్టాండ్ చేసుకుంటారు అనుకుంటా. సో మేము ఇంకా లోపలికి వెళ్ళినాం. అప్పటికేం రష్ లేకుండే, మామూలుగానే ఉండే. బట్ ఇంకా టైం అయిపోయే కొద్దీ మేము అన్నీ మొక్కుకొని
అభిషేకం అన్నీ చేసేలోపు చాలా రష్ అయిపోయింది. నా చేతులతో నా శివయ్యకి నేను అంటే లైక్ అభిషేకం చేసిన గైస్. అసలు చాలా హ్యాపీగా ఉండే ఈరోజు. దిస్ ద బెస్ట్ టైం అనమాట ఇయర్లో. దిస్ ఇస్ ద బెస్ట్ టైమ్. సో ఇంకా అక్కడ వేరే వాళ్ళు శివయ్యకి ఏమంటారు అభిషేకం చేయిస్తున్నారు. సో అదంతా పూజ చేసేసుకొని మంచిగా మొక్కుకొని తీర్థం తీసేసుకొని బొట్టు పెట్టుకొని నేను బయటికి వచ్చేసిన. ఇంకా అవన్నీ షూట్ చేయలేదు గైస్, ఎందుకంటే దేవుడి దగ్గరికి వెళ్తే మనం కొంచెం ఆయన మీద కాన్సన్ట్రేట్ చేయాలి కాబట్టి మీకు జస్ట్ చిన్న చిన్న క్లిప్స్ చూపిస్తున్నా ఎట్లా ఉంటుంది అనేది. సో అక్కడ నుంచి మనం ఎగ్జాక్ట్ ఆ లింగంకి ఇంకో ఆపోజిట్లో మనకి ఇంకో లింగం ఉంటుంది. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి మన చేతులతో మనం అభిషేకం చేయొచ్చు, ఎవ్వరు ఏమనరు. లైక్ ఈ గజస్తంభం ఎదురుగా మనకు ఆపోజిట్లో శివుడు ఉంటాడు, ఇక్కడ ఇంకో శివుడు కూడా ఉంటాడు. సో లైక్ లింగం ఉంటుందన్నమాట. సో మీరు ఎక్కడైనా అభిషేకం చేసుకోవచ్చు. నవగ్రహాలు ఉన్నాయి అండ్ నాగదేవత ఉంటుంది మీకు అన్నీ. లైక్ కాలభైరవుడు దగ్గర ఉంటుంది అనమాట ఇక్కడ లెఫ్ట్ సైడ్లో. సో ఇక్కడ ఇదే అండి లైక్ కాలభైరవుడు ఇంకా నాగమ్మ దేవత ఉంటారు. సో ఈ క్యూ అందుకే కట్టినారనమాట. అదే స్టోన్ పెట్టుకొని మనం మొక్కుకుంటే టర్న్ అవుతుంది అని ఉంటుంది కదా. సో అవి క్లిప్స్ యాడ్ చేసిన. అక్కడ మీరు చూస్తున్నారు కదా గుమ్మడి దీపాలు చాలా ఫేమస్. అష్టమి, అమావాస్య, పౌర్ణమి రోజు మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ కాలభైరవుడు టెంపుల్కి వెళ్ళి ఇలా అంటే మీకు యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి గైస్. ఒక్కసారి లైక్ ఒక 5 అమావాస్యలు, పౌర్ణమిలు ప్లస్ అష్టమిలు చేసుకొని వెలిగించండి. అసలు ఇంతమంది వెలిగిస్తున్నారు చూడండి. మేము కూడా వెలిగించినాం, కాకపోతే నేను వీడియో తీయలేకపోయాను ఎందుకంటే నేను మా ఆయన మా పిల్లలే చేసినాం కాబట్టి. సో నాకంత చేతులకు అంత పసుపు అవన్నీ ఉండేసరికి నేను వీడియో తీయలేకపోయినా. ఫోన్ ఇంకా బ్యాగ్లో పెట్టేసి గుమ్మడికాయలు అవన్నీ తీసుకొని మేము వెనకాల పెట్టినాం అనమాట. సో చాలా మంచి దర్శనం అయింది గైస్ నాకైతే. అండ్ నేను మొక్కుకుంది కూడా రాయి తిరిగింది. అది లైక్ రీల్స్లో చూపించడం కదా, మా ఆయన పట్టుకోగానే అది ఆటోమేటిక్ లైక్ లెఫ్ట్ తిరిగింది ప్లస్ రైట్ కూడా తిరిగింది. అందరు అక్కడ ఉన్న వాళ్ళు షాక్ అయినారు, నేను కూడా షాక్ అయినా. నేను పెట్టినప్పుడు మాత్రం ఒక చిన్న వైబ్రేషన్, చిన్నపాటి వైబ్రేషన్ వచ్చి ఒక్కటేసారి ఇట్లా తిరిగింది అండ్ ఇట్ వాస్ రియలీ నైస్. సో ఇది చూడండి ఎట్లా గుమ్మడి దీపాలు వెలిగించారో మన కాలభైరవ స్వామి టెంపుల్. ఇది పక్కనే అనమాట. సో మన శివుని గుడి పక్కనే ఉంటుంది. సో నా దర్శనం అయితే అయిపోయింది. మంచిగా దర్శనం చేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం గాయస్. సో మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఈ శివుడు దీవెనలు అందరి మీద ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, అందులో నేను కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. సో మీ బ్లెస్సింగ్స్తో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ప్లీజ్. అండ్ మీ